అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరో 2 రోజుల పాటు ఆంధ్ర, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. మొన్నటి వరకు మొహం చాటేసిన వరుణుడు మళ్లీ తెలుగు రాష్ట్రాలను పలుకరిస్తున్నాడు. 3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తెగ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కూడా కుండపోత వానలు పడుతుండటంతో ప్రాజెక్టులకు వరద నీరు చేరుకుంటోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వానల ఎఫెక్ట్ ఏపీ కంటే తెలంగాణపైనే ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో 5 గేట్లెత్తారు. భారీ వర్షాలతో గుండివాగు, తుంపల్లి వాగులు ఉప్పొంగుతున్నాయి. ఆదిలాబాద్ ఏజెన్సీలోని గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, భద్రాచలం రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కొన్ని యంత్రాలు నీటిలో మునిగిపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోంపల్లిలో కిన్నెరసాని వాగులో చిక్కుకున్న శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత 2 రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీపాద ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వస్తుండటంతో 20 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చండ్రుపల్లి వాగు పొంగి పొర్లుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లిన పర్యాటకుల బస్సు ఈ వాగులో చిక్కుకుపోయింది. పోలీసులు, స్థానికులు తాళ్ల సహాయంతో బస్సును బయటికి లాగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. 2 నుంచి 4 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. శ్రీకాకుళం టౌన్, పాతపట్నం, టెక్కలి, నరసన్నపేటలో భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర ఒరిస్సా తీరం వెంబడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వచ్చే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.